మన నాయకుని యొక్క సమర్థతకి ఒకే ఒక పోలిక. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నెలకు ముందు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 1వ తేదీనే పేదలందరికీ కూడా ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పంచుతూ రీఎంబర్స్మెంట్ కింద 3 నెలల పెన్షన్ కూడా ఇస్తూ 1వ తేదీ ఉద్యోగానికి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పోలిక చాలుగా మన నాయకుడి యొక్క సమర్థత ఎంతో. ఇది కాక మన అధికారంలోకి వచ్చిన సూపర్ 6 అన్ని చేసినటువంటి ఘనత మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా దక్కుతుందా? మన దేవుడికి దక్కుతుందా? అంత సమర్థత ముఖ్యమంత్రి మన తెలుగు వారు కావడం, ఇవాళ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన రాజకీయాలకు పండుగగా ఉన్నటువంటి వాతావరణానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ రాజంపేట అనేటువంటిది అభివృద్ధికి నోచుకోలేదు. మీరు ఎన్నో మహానగరాలు సృష్టించారు. మీ విషయంలోకి రాజంపేట ఉంటే కనుక ఇక్కడ కూడా అప్పుడప్పుడు కూడా అభివృద్ధి చెందుతాం. కాస్త మీరందరూ కూడా మీ దృష్టి రాజంపేట పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అభివృద్ధి చేసి ఈ కలువు ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నటువంటి మంచి రాజంపేటను ఇవ్వాలని మేము మీ సవినయంగా మా రాజంపేట ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే కొత్త హైవే నిర్మాణం జరుగుతూ ఉంది సార్. పాత హైవేకి కొత్త హైవేకి అనుసంధానం చేస్తూ ఒక రింగ్ రోడ్డు కనుక నిర్మాణం చేస్తే మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా మేము నోచుకుంటాం సార్. నిజంగా మీరు అభివృద్ధి అనేటువంటిది మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా రాజంపేట మీద దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారు.